అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ రావడం శుభసూచకమని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలియజేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ అమరావతికి రావడం ద్వారా పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహం వస్తుంది అని, తద్వారా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని అప్పలనాయుడు తెలియజేశారు. 5 ఏళ్ళు మనం రాజకీయాలు మాట్లాడుకుంటే అది రాజధాని ఎక్కడుందో లేకపోతే రాష్ట్రం ఎక్కడుందో ఏ పరిస్థితి ఉందో మన ప్రధానికి తెలుసు. అందుకు పునర్నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా ఒక ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఏ రకంగా శుద్ధి చేసి మనం శుద్ధి చేస్తామో ఆంధ్రప్రదేశ్ని ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం A to Z మొత్తం అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయ్యాయి. ఒకటి కాదు, అన్ని వ్యవస్థల్లో నాశనం అయ్యాయి కనుక ఆ వ్యవస్థల్ని మరి సెటల్ చేయడానికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు సహకారం తీసుకుంటారు కనుక మళ్ళీ వారిని కూడా తీసుకొచ్చి ఒకసారి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం కూడా రైల్వే జోన్ విషయంలో కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అమరావతి తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఎనర్జీ, ఎందుకంటే మొత్తం అంతా మనం గత 5 ఏళ్ళు పూర్తిగా వినాశానికి దారి చేసిన సంఘటన మనం చూసాం. డెవలప్మెంట్ అనుకుంటే ఆగిపోయింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు ఒక భారతదేశానికి దిక్సూసైన ప్రధానమంత్రి గారు వస్తే మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతోటి మళ్ళీ కార్యక్రమం చేయాలని తలంపుతో ముఖ్యమంత్రి గారు అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వం అందరూ కూడా ముందుకు వస్తున్నారని తెలియజేసుకుంటున్నాం.